మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ తుది కసరత్తు పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలికి వచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే SECకి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24న వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశల వారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి SEC వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం CS, DGP, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. SEC నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఓటర్ల జాబితాలను SEC ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు SEC వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది.